అందరికీ నమస్కారం. లవ్ జిహాద్లో ఇది ఇంకా పీక్స్ అండి. మామూలుగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్లో. నేను వారిని అడగను కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబర్స్ కానీ లేదు అన్నప్పుడు బయట ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ముస్లిమ్స్ ఉంటే నేను వారిని అడుగుతూ ఉన్నాను. ఇక ముస్లింలలో ఒక్క అబ్బాయినైనా వేరే మతానికి చెందిన వాళ్ళు ప్రేమించగలరా? జస్ట్ అంతే, స్ట్రైట్ క్వశ్చన్. మామూలుగానే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా టెర్రరిస్టులు ఎవరు అంటే ముస్లింలు. అదేంటి అంటే ప్రపంచమంతా ఇస్లామే ఉండాలి, అల్లా ఒక్కడే దేవుడు అంటూ, మిగతా వాళ్ళు కాఫిర్లు అంటూ అలా తయారవుతున్నారు. ఓన్లీ టెర్రరిస్ట్ గురించి చెప్తున్నా. ఇక మన దగ్గర వచ్చేసి రీసెంట్ టైమ్స్లో లవ్ జిహాద్ అంటూ ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలని క్రిస్టియన్ అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చి ఇక వాళ్ళు ఇంకొకటి విజయవాడలో న్యూస్, అది పూర్తి ఫాలోఅప్ చేసాక ఇస్తా. కుర్రాళ్ళు ఏకంగా విజయవాడలో ఉంటున్నట్టు వాళ్ళు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ముఠాలతో ఏదో ఒక విధంగా క్లోజ్గా మూవ్ అయ్యి జిహాదీ కోసం పాకిస్తాన్కి వెళ్తానికి రెడీ అయ్యారు. పట్టుకున్నారు వాళ్ళని. ఏంట్రా అంటే పిచ్చ, అంత మత పిచ్చ ఆడి నుంచి వచ్చింది. ఎందుకు అలా తయారవుతున్నారు? వీళ్ళకి వచ్చేసి ఇళ్లలో వాళ్ళ నాన్నలు చెప్పరా, లేదా వాళ్ళ పెద్దలు ఎవరు చెప్పరా? ఇంత దారుణంగానా? చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు మీరు భారతదేశంలో ఉన్నారు, మీరు భారతీయులు అని చెప్పేసి అనుకుంటారా? లేదు ప్రపంచం అంతా ఇస్లామే ఉండాలి, దానికోసం అసలు ఏమైనా సరి చేద్దామని చెప్పేసి అలా ఆలోచిస్తారా? నేను స్ట్రైట్గా అడుగుతూ ఉన్నా, ఏ మతంలో అయినా ఇటువంటివి ఉన్నాయా? ఒక ఇస్లాంలోనే ఎందుకు ఉంటూ ఉన్నాయి? మీరు మాత్రమే ఎందుకు ఇలా ఉంటున్నారు? మరణ అందరూ అనను, కొందరనే అంటున్నా. వేరే ఏ మతంలో ఇంత దారుణం లేరు. నవాజ్ అనబడే ఓ వ్యక్తి, అతను కుకటపల్లి ఏరియాకు వచ్చాడు. అలా రెంట్ కోసం చూస్తున్నప్పుడు ఒక చోట ఒక కమర్షియల్ది కనపడింది. అది ఎవరిది ఏంటనే వాడు తెలుసుకున్నాడు. అలా తెలుసుకునే మూమెంట్లో పెళ్ళిగా ఒక అమ్మాయి, ఇక ఆ అమ్మాయిని నెమ్మదిగా లైన్లో దించాడు. అలా దించినప్పుడు తాను హిందూ మతం మారానని, హిందూ మతం అంటూ ఇక మొత్తానికి ఆ అమ్మాయిని మన జూలైలో లాస్ట్ ఇయర్ జూలైలో పెళ్లి చేసుకున్నాడు రిజిస్టర్ ఆఫీస్లో. పెళ్లికి ముందే కమర్షియల్గా ఆమె దగ్గర కొంత డబ్బులు ఆగాడు. ఇక పెళ్ళైన తర్వాత ఇక విశ్వరూపం అందామా లేదంటే నరక రూపం అందామా, ఆ అమ్మాయికి ఎలా చుక్కలు చూపెట్టాడంటే, ఆ అమ్మాయి చెప్తున్న వర్షనే తర్వాత వీడియో అటాచ్ చేస్తాం చూడండి. సింపుల్గా జస్ట్ ముందు కొంత ఇంట్రో, ఇప్పుడు నేను చెప్పే కొన్ని మాటలు ఎలాగంటే నా వల్ల అవ్వట్లేదు, అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఒక ముస్లిం అబ్బాయితో ఒక హిందూ అమ్మాయి క్లోజ్గా ఉంటే అమ్మాయి జాగ్రత్త అని ఈరోజు అంతా చెప్పే రోజులు వచ్చేసాయి. అవతల అబ్బాయి ఎంత మంచిడైనా కావచ్చు, కానీ బయటకు వస్తున్నట్టు కేసులు మొత్తం ఎట్లా ఉన్నాయంటే, ఎంత ఘోరంగా ఉన్నాయంటే, వీడి నవాజ్ ఏకంగా వాళ్ళ ఇంటికి బంధువులను పిలిచి అందులో సమీరు, షారుఖ్, ఇస్మాయిలు, ఇర్ఫాను, ఇంకోడేవాడు, మొత్తం 5. ఆ రోజు ఈమెకి మత్తు బీరలు కలిపినటువంటి డ్రింక్ ఏదో ఇచ్చేసి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె మీద అంతా బలాత్కారం చేశారు, గ్యాంగ్ రేప్. ఇక ఆ తర్వాత మతం మారమని చెప్పేసి ప్రెజర్. ఈలోపు ఒక ఫ్లాట్ రాయించుకున్నాడు, ఆమె డబ్బు తీసుకున్నాడు. ఈలోపు ఈమె పేరు మీద వచ్చేసి లోన్లు తీసుకున్నాడు. ఇవన్నీ అసలు ఏం చేస్తాడు ఏంటో చూస్తుంటే హవాలా రూపేణ డబ్బుని చలామణి చేస్తూ ఉంటాడు. వాడికి ఒక అక్క ఉంది. ఆ అక్క ఏకంగా వీడి చేత త్రిబుల్ తలాక్ చెప్పి ఇచ్చేసి, త్రిబుల్ తలాక్ చెప్తాం నేరం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలి వాళ్ళు. త్రిబుల్ తలాక్ చెప్పడం నేరం, బట్ త్రిబుల్ తలాక్ చెప్పి ఇచ్చేసి వాడి చేత, త్రిబుల్ తలాక్ చెప్పాడు కదా మా తమ్ముడు, ఇక నువ్వు మా ముస్లింలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పడుకోవాలి. నిజంగా ఆమె వీడియో అటాచ్ చూడండి, అసలు రక్తం మరిగిపోతా నాకైతే. అసలు ఆడవాళ్ళేనా అసలు వాళ్ళు? ఇంత మతోన్మాదులు ఏంటండి నాకు అర్థం కాదు. మన ఢిల్లీలో కూడా ఒక మనిషి అలాగంత చంపితే పాపం హిందువుని, అంత మతోన్మాదం ఆడొచ్చింది అసలు నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు అంటే సెన్సిటివ్ అంటారు, సున్నితం అంటారు, అమ్మకు ప్రతిరూపం అంటారు. మరి ఇంత దారుణంగా మతోన్మాదులు. ఇక ఆమె సైతం వచ్చి త్రిబుల్ తలాక్ చెప్పాడు కదా, మిగతా ముస్లిం దగ్గర పడుకోవాలి, వ్యభిచారం చేయాలి, ఇదేదో అంట అసలు. ఇక వాడు మన జనవరి నుంచి ఎటు వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో మరల గొడ్డు మాంసం తినాలని చెప్పేసి, మేము ఏది తింటే నువ్వు కూడా అదే తినాలి, మా మతంలోకి వచ్చావు కదా, మా వాడిని పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పేసి మరి అదొక టార్చర్ అంట. ఇక మన జనవరి నుంచి వాడు కనపడతలేదు. ఇట్లా కాదు, వాడు లేడు కదా, ఇక వెళ్ళి అసలు విషయం చెప్తాని చెప్పేసి అనుకొని
కుకట్పల్లిలో కేసు పెట్టారు. వాస్తవానికి ఈ మధ్య ఏదో కుకట్పల్లి, బట్ పెళ్ళైన తర్వాత వాడు పంజగుట్ట పట్టుకొచ్చాడు. సో ఈ ఇష్యూ ఇప్పుడు పంజగుట్ట పరిధిలోకి వచ్చింది కాబట్టి కుకట్పల్లిలో వచ్చేసి 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. దానిని పంజగుట్టకు మార్చారు. కేసు రిజిస్టర్ అయింది, విచారణ చేస్తూ ఉన్నారు. ఈ నవాజ్, వీడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ ఎవరెవరైతే ఈమె కంప్లైంట్ వేసింది ఇప్పుడు అందరూ పడుకుని విచారించాలి. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ అర్థమవుతుందని మరలా చెప్తాను. నా క్లోజ్ ఫ్రెండ్స్ మామ అని పిలిచే ఒక ముస్లిం అమ్మాయి ఉంది, బంగారు తల్లి, చాలా చాలా మంచిది. అండ్ డార్లింగ్ పిలుచుకుంటా ముస్లిం అబ్బాయి, నా క్లోజ్ ఫ్రెండ్ డార్లింగ్ ఇబ్రహీం గాడు, వాడి ఫ్రెండ్, ఇలా చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వారి కోసమే నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి నార్మల్ వేలో చెప్పడం ట్రై చేస్తాను నేను. బట్ ఈ ఇష్యూ మాత్రం ఈరోజు జరిగింది మాత్రం ఎన్ని ఫిల్టర్లు కొట్టినా కానీ అమ్మ బాబు ఘోరంగా ఉందరా బాబు న్యూస్ అయితే మాత్రం. ఇంకా అసలు ఈ ముస్లిం అబ్బాయిని ఏ హిందూ అమ్మాయినా ఏ క్రిస్టియన్ అమ్మాయినా అసలు ఏ ఇతర మతస్థుల అమ్మాయిలు అసలు పెళ్లి చేసుకుంటారా? వాళ్ళు క్లోజ్గా అసలు ఉండగలుగుతారా? ఉంటారు, ఎందుకంటే వారికి ఇవన్నీ అనవసరం, నమ్మేస్తారు కాబట్టి. చెప్పండి మాకు ఏం జరిగింది? మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్ నేను. ఎలా కలిసారు? మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గా అని చేంజ్ చేయాలని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్ కుకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. ఇమాం సార్ నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది అమ్మింది. 2 సార్లు సార్. బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్ ఇలా 4 కలిసి గ్యాంగ్ రేప్ చేశారు సార్. జనవరి 12కి చేశాం సార్. చేస్తే ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి కంప్లైంట్ చేయమంటే మిస్సింగ్ కేసు తీసుకున్నారు సార్.
వెళ్ళాం, తీసుకెళ్ళారు సార్. ఏంటి వాళ్ళ పేరెంట్స్ కలిసారా మీరు? వాళ్ళ అక్క అదే చెప్పింది సార్. ఇంటికి వెళ్ళారా లేకుంటే ఎక్కడ వెళ్ళారా అక్కడ? హోటల్ రూమ్లో ఉంచారు సార్. ఫస్ట్ హోటల్ రూమ్లో ఉంచి వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అక్క అదే అనింది, అంటే రేపటి రోజు నవాజ్ నీకు డివోర్స్ అంటే వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది అని చెప్పింది నాకు. ఒకసారి నవాజ్ అలా ఇస్తే నువ్వు వేరే వాళ్ళతో, అదే ఫ్యామిలీలో వేరే వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు ఎంతమందితో అయినా ఉండాల్సి వస్తుంది, అది ముస్లిమ్స్ దాంట్లో కల్చర్ అని చెప్పి వాళ్ళ అక్క రేష్మా అనింది సార్. దాని తర్వాత నసీమా వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది, కుందన్బాగ్లో వచ్చింది. తను కూడా ఇదే చెప్పింది, 3 monthsలో మేము తీసుకెళ్ళిపోతాము, మీ డబ్బులు October 12th వరకు ఇచ్చేస్తాము, ల్యాండ్ అమ్మేసి అని చెప్పి తను కూడా అదే అలా చెప్పింది. తను ముస్లిం కన్వర్ట్ అయిపోయిన నేమే వాడింది, నజీరా అని నేమ్ వాడి మాట్లాడింది తను కూడా సార్. ఇప్పుడు నవాజ్ కానీ మిగతా వాళ్ళు ఎక్కడున్నారమ్మా? నవాజ్ తెలియదు సార్ ఎక్కడున్నారు. మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్ పోలీస్ స్టేషన్లో. మిమ్మల్ని కొట్టడం లాంటివి ఏమైనా చేస్తారా? చేశారు సార్. సెప్టెంబర్ మంత్ మొత్తం కొట్టడం, బట్టలు చింపేయడము నావి. ఎక్కడ అంటే ఇంట్లో ఎవరు పడితే వాళ్ళ ముందు చింపేసేవాళ్ళు సార్. ఆగస్టులో మా మమ్మీ వాళ్ళని గొడవ పడి పంపించేశారు సార్ ఆగస్టులో. ఇంకా నజీరా నా వైఫ్, మీకు సంబంధం లేదు అని చెప్పి పంపించేశారు మా అమ్మ వాళ్ళని. సెప్టెంబర్ మొత్తం మేము అతనితో, నేను వాళ్ళందరి తమ్ముళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నాం సార్.